దేవుడు నిన్ను రక్షిస్తాడు. అర్థమవుతుందా? కాబట్టి నువ్వు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో. ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకో? దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో. దేవుని బట్టి నువ్వు రక్షించబడు. అప్పుడే దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆదుకుంటూ ఉన్నాడు. ఆదరించే దేవుడు ఈ భూమి మీద ఎవరయ్యా ఉన్నారు అంటే అది దేవుడు మాత్రమే. ఆదరించే దేవుడు, కనికరించే దేవుడు, కృప చూపించే దేవుడు ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారు అంటే అది యేసుక్రీస్తు ప్రభువారు. నిన్ను ఆదరించే దేవుడు ఆయన, నిన్ను ఆదుకునే దేవుడు ఆయన, నీ మీద కృపను చూపించే దేవుడు, ఆపత్కాలంలో సహాయము చేసే దేవుడు, ఆపత్కాలంలో నిన్ను ఆదరించే దేవుడు, ఆపత్కాలంలో నిన్ను నడిపించే దేవుడు. అందుకని అంటున్నాడు చూడండి, కీర్తన గ్రంథం 27వ అధ్యాయము 10వ వచనంలో ఆ మాట రాస్తున్నాడు చూడండి. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును అంటున్నాడు. ఏమంటున్నాడు ఆయన? నా తల్లిదండ్రులు నన్ను విడిచిపెట్టిన యెహోవా నన్ను చేరదీయును. అర్థమవుతా ఉందా? నీ పరిస్థితులు ఎవరు నిన్ను చేరదీయపోయినా, నీ తల్లిదండ్రులు చేరదీయపోయినా, నీ బంధువులు చేరదీయపోయినా, నీ కుటుంబీకులు నిన్ను చేరదీయపోయినా యెహోవా నిన్ను చేర్చుకొనును, యెహోవా నిన్ను ఆదరించును, యెహోవా నీకు దయ చూపించును, యెహోవా నీకు రక్షణ చూపించు. అర్థమవుతుందా? కాబట్టి నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆపత్కాలం ముందు నీకు సహాయం చేసేది ఎవరయ్యా అంటే దేవుడు మాత్రమే. దేవుని మీద ఆనుకో. నువ్వు దేవుని మీద ఆనుకున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు నీకు సహాయము చేస్తాడు. ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆదుకుంటాడు. ఖచ్చితంగా దేవుడు నీకు సహాయము అనుగ్రహిస్తాడు. ఇంకా చూడండి, ఆయన అంటూ ఉన్నాడు చూడండి, కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 50వ వచనంలో, నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగు చేయవాడువు, అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకును నిత్యము కనికరము. వండర్ఫుల్ మాట చూడండి. దావీదుని కనికరం చూపించాడా లేదా? దావీదు కుటుంబాన్ని రక్షించాడా లేదా? దావీదు కుటుంబాన్ని దేవుడు హెచ్చించాడా లేదా? ఆపత్కాలంలో దేవుడు దావీదు కుటుంబానికి సహాయం చేశాడా లేదా? అందుకే నీ ఆపత్కాలంలో దేవుడు నీకేం చేస్తాడు? కనికరము చూపుతాడు, సహాయము. కాబట్టి దేవుని మీద ఆనుకో, దేవుడు నిన్ను ఖచ్చితంగా ఆదుకుంటాడు. నువ్వు దేవుని మీద ఆనుకో, ఖచ్చితంగా ఆయన నిన్ను రక్షిస్తాడు. ఆపద కాలంలో నిన్ను దేవుడు ఆదుకునేవాడుగా ఉంటాడు. దావీదు కుటుంబాన్ని రక్షించిన దేవుడు, దావీదు కుటుంబాన్ని నిలబెట్టుకున్న దేవుడు, దావీదు కుటుంబాన్ని హెచ్చించిన దేవుడు, దావీదు కుటుంబాన్ని రక్షించిన దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని కూడా ఆయన రక్షిస్తాడు. నీ కుటుంబాన్ని ఆదుకుంటాడు. తల్లిదండ్రులే విడిచిన, అన్నదమ్ములే నీకు సహాయం చేయడానికి రాకున్నా, బంధువులు ఎవరూ నీకు సహాయం చేయకపోయినా దేవుడు నీకు ఖచ్చితంగా సహాయము చేస్తాడు. ఆపత్కాలంలో నువ్వు నమ్మిన దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. ఆపత్కాలంలో దేవుడు నీకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. అర్థమవుతుందా? కాబట్టి నువ్వు దేవుడిని బట్టి నమ్ము, నువ్వు దేవుడిని ఆశ్రయించు, ఖచ్చితంగా నీకు ఆయన నిన్ను ఆదుకుంటాడు. ఆపత్కాలంలో ఆయన నీకు సహాయము చేస్తాడు. కాబట్టి నువ్వు ఎవరి మీద ఆనుకోవాలి? దేవుడి మీద ఆనుకోవాలి. దేవుడు నిన్ను రక్షించాలి. దేవుడు మాత్రమే నీకు సహాయము చేయగలగాలి. కాబట్టి దేవుడి మీద అనుకో, ఆయన ఖచ్చితంగా నీకు సహాయము చేస్తాడు. అందుకే ఆయన అంటున్నాడు చూడండి, కీర్తన గ్రంథం 37వ అధ్యాయము 40వ వచనంలో కూడా ఆ మాట చూస్తాం. యెహోవా మనకు సహాయకుడై రక్షించును, వారు యెహోవా శరణుజొచ్చి ఉన్నారు గనుక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించును. అర్థమవుతుందా? మనకందరికి యెహోవా సహాయకుడిగా ఉన్నాడు కనుక, యెహోవా శరణుజొచ్చి ఉన్నాము కనుక ఆయన భక్తిహీనుల చేతుల నుండి మనల్ని ఏం చేస్తాడు?
విడిపిస్తాడు. భక్తిహీనుల చేతిలో నుండి మనల్ని దేవుడు ఏం చేస్తాడు? విడిపించి రక్షిస్తాడు. అందుకే ఆపత్కాలమున దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆపత్కాలమున ఆయన నిన్ను ఆదుకుంటాడు. ఆపత్కాలమున దేవుడు నీకు సహాయము అనుగ్రహిస్తాడు. అందుకే ఆయన అంటున్నాడు చూడండి, కీర్తనల గ్రంథం 20వ అధ్యాయము 1 నుంచి 4 వరకు చూసుకున్నా. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును గాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయను గాక, సియోనులో నుండి ఆయన నిన్ను ఆదుకొనును గాక, ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకొనును గాక, నీ దహన బలులను అంగీకరించును గాక, నీ కోరికలు సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. అర్థమవుతుందండి? ఆపద కాలమున దేవుడు నీకు ఉత్తరం ఇచ్చేవాడుగా ఉన్నాడు. యాకోబు దేవుని నామము నేను ఉద్ధరించేదిగా ఉంది. పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయం అనుగ్రహిస్తూ ఉన్నాడు. సియోనులో నుండి ఆయన నిన్ను ఆదరిస్తూ ఉన్నాడు, ఆదుకుంటూ ఉన్నాడు. నీ పరిస్థితులు ఏవైనా కానీ, ఈరోజు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ యెహోవా ఆపత్కాలంలో నిన్ను ఆదుకుంటున్నాడు. ఆపత్కాలంలో ఆయన నీకు సహాయము చేస్తూ ఉన్నాడు. అందుకే ఆపత్కాలంలో దేవుడు నిన్ను ఆదుకుంటున్నాడు. నీ కోరికను, నీ ఆలోచన యావత్తును ఆయన సఫలం చేస్తా ఉన్నాడు. అర్థమవుతుందా? ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నా, ఏ స్థితిలో నువ్వు ఉన్నా దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో. దావీదు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. దేవుడు వారిని ఆపత్కాలంలో రక్షించాడు. ఇంకొక మాట కూడా చెప్తా. సింహపు బోనులో దానియేలును వేస్తే, సింహపు బోనులో సైతం దేవుడు దానియేలును కాపాడాడు, రక్షించాడు. నీకు సాతానుగాడు లాంటి సింహం బోనులు నీకు ఎదురవుతూ ఉన్నా, సాతానుగాడి శక్తులు కుటుంబంలో నీకు ఎదురవుతూ ఉన్నా, దానియేలును సింహపు బోనులో విడిపించిన దేవుడు, దానియేలు ప్రార్థన సింహపు బోనులో విన్న దేవుడు నీ కుటుంబంలో నీ ప్రార్థన కూడా ఆయన వింటాడు. అందుకే ఆపత్కాలమున నేను ఆదుకునే దేవుడు ఆయన, ఆపత్కాలమున నీకు సహాయం చేసే దేవుడు ఆయన. కాబట్టి దేవుడి మీద అనుకో. ఎవరి మీద అనుకో? దేవుని మీద అనుకో. ఆపత్కాలంలో ఆయన నీకు సహాయం చేస్తాడు. నైవేద్యమును జ్ఞాపకం చేసుకుంటాడు. నీ దహన బలులను అంగీకరిస్తాడు. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును కూడా సఫలం చేస్తాడు. అందుకే 18వ కీర్తన 20వ వచనం ఆయన అన్న మాట కూడా అదే. నీకు ప్రతిఫలం ఇస్తాడంట. ఏమి ఇస్తాడంట? ప్రతిఫలం ఇస్తాడు. చూడండి, యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చును, నా నిర్దోషత్వం బట్టి ఆయన నాకు ప్రతిఫలం ఇచ్చును. నీ నీతిని బట్టి ఆయన నీకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు. నీ నిర్దోషాత్వాన్ని బట్టి ఆయన నీకు ప్రతిఫలం ఇస్తాడు. దావీదు దేవునికి హృదయానుసారుడు. దావీదు ఎలాంటి వాడంట? దేవునికి హృదయానుసారుడు. అంటే అర్థం ఏంటంటే దావీదు యొక్క హృదయంలో ఏం లేదు? చెడు లేదు, కీడు లేదు, కపటం లేదు. మానవుని హృదయంలో అనేకమైనటువంటి ఆలోచనలు, దుర్బోధ ఆలోచనలు, దురాలోచనలు ఉంటాయి. అవన్నీ తీసుకుని దేవుని కనుదృష్టికి నువ్వు నిర్దోషత్వంగా కనబడితే నీ నీతిని బట్టి దేవుడు నీకేమిస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి దేవుడే నిన్ను ఆదుకోవాలి, దేవుడే నిన్ను ఆదరించాలి, దేవుడే నీకు ప్రతిఫలము అనుగ్రహించాలి. కాబట్టి దేవుడి మీద అనుకో. ఆపత్కాలము అందున ఆయన నీకు సహాయము. యెహోవా నిన్ను ఆదుకుంటూ ఉన్నాడు. ఆయన కుడి హస్తము నిన్ను ఆదుకుంటూ ఉంది. ఆయన దక్షిణ హస్తం నిన్ను ఆదుకుంటూ ఉంది, ఆదరిస్తూ ఉంది, కృప చూపిస్తూ ఉంది, నడిపిస్తూ ఉంది. కాబట్టి నువ్వు దేవుని మీద అనుకో, ఖచ్చితంగా ఆయన నిన్ను ఆదరిస్తాడు. అందుకే ఆ పైన అన్న మాట చూడండి, 18:16 అన్న మాట పడాలి. ఉన్నత స్థలములో నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకుని మహా జలరాశుల నుండి తీసెను. బలవంతులకు పగవారు నన్ను ద్వేషించేవారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశం నుండి ఆయన నన్ను రక్షించెను.
ఆపత్కాలమందు వారు నా మీదకి రాగా యెహోవా నన్ను నీకంటే బలవంతులు నీ మీద ఉన్నా, నీ ముందు ఉన్నా, కానీ దేవుడు నిన్ను కుడి హస్తము చాపి ఆదుకుంటూ ఉన్నాడు. కాబట్టి నీకున్న పరిస్థితులు నువ్వు ఎదుర్కోలేకపోతున్నావేమో, నీకు బలము చాలలేదేమో. కొన్ని ఆదివారం మేము నేర్చుకున్నాం, సమస్యలు వారికి బలం ఇచ్చేది ఆయనే, శక్తిహీనులకు బలమును దయచేవాడు దేవుడే. కాబట్టి నీకున్న శ్రమ, నీకున్న బాధ నువ్వు తీర్చలేనిదైనా, నీ శక్తికి మించినదైనా దేవుని మీద నువ్వు ఆనుకుంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆదుకుంటాడు. ఆయన కుడి హస్తము చాపి జలరాశులలో నుండి నిన్ను ఆయన ఆదుకుంటాడు, ఆశ్రయిస్తాడు, నిన్ను ఆయన రక్షిస్తాడు. కాబట్టి ఆపత్కాలంలో దేవుడి మీద అనుకో, నీ కుటుంబ పరిస్థితులు దేవుడి మీద అనుకో, ఆయన ఆశ్రయదుర్గముగా అంగీకరించినట్లయితే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆదుకుంటాడు, ఆశ్రయిస్తాడు. యెహోవాయే ఆపత్కాలంలో నిన్ను ఆదుకోను దేవుడు. హల్లెలూయా చెప్దామా? కాబట్టి ఆపత్కాలంలో మనల్ని ఆదుకునేవారు ఎవరై ఉన్నారంటే అది దేవుడు మాత్రమే. కాబట్టి మనుషుల మీద ఆధారపడకుండా నీ కుటుంబ పరిస్థితులు ఎలాంటి అయినా సరే దేవుని మీద ఆధారపడు, ఖచ్చితంగా ఆయన నిన్ను ఆదుకుంటాడు. ఆపత్కాలం వద్దు యెహోవా నిన్ను ఆదుకునే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఆయనను బట్టి ధైర్యం తెచ్చుకో, ముందుకు సాగు. ఎత్తైన స్థలంలో నిన్ను ఆయన నిలబెడతాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలదు, పచ్చిక గల చోట ఆయన నన్ను చేయించినాడు. కాపరిగా ఆయనను అనుకో, రక్షకుడిగా ఆయనను అనుకో. ఖచ్చితంగా దావీదును రక్షించిన దేవుడు, దానియేలును రక్షించిన దేవుడు, షడ్రకు మెషకు అబేద్నెగోను కాపాడిన దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని కూడా ఆదుకుంటాడు. నిన్ను ఆయన రక్షిస్తాడు, సహాయం చేస్తాడు. నేను ఆదుకునే దేవుడు ఈ భూమి మీద యెహోవా మాత్రమే. కాబట్టి నీకున్న పరిస్థితులు బట్టి నువ్వు భయపడబాకు, నీకున్న పరిస్థితులు బట్టి నువ్వు దిగులు పడబాకు, నీకున్న శ్రమను బట్టి నువ్వు ఇబ్బందులకి గురికాకు, సమస్యలు పోబాకు, కృంగిపోబాకు. యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకో. ఆయన కుడి హస్తముతో నిన్ను ఆదుకుంటాడు. ఆపత్కాలంలో ఆదుకుని ఆయన నీకు సహాయం చేస్తాడు. కళ్ళు మూసుకుందామా, ప్రార్థన చేద్దాం. దేవుడు నీకు సహాయం అనుగ్రహించినట్లు